వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో 14కు పైగా సీట్లు గెలుస్తామన్నారు సీఎం రేవంత్. 90 రోజుల్లో 30,000 ఉద్యోగాలిచ్చిన ఘనత కాంగ్రెస్దే అన్నారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద మోదీ డబుల్ బెడ్రూమ్ల పేరుతో కేసీఆర్ రాష్ట్రానికి ఎన్ని ఇండ్లు కట్టించారో చెప్పాలని ప్రశ్నించారు. బీఆర్ఎస్ అంటేనే బిల్లారంగా సమితి అని విమర్శించారు. భద్రాచలం రాముల వారిని దర్శించుకున్న సీఎం రేవంత్ తర్వాత ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని ప్రారంభించారు. బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటయ్యి రాష్ట్రంలో ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర చేస్తున్నాయని ఫైర్ అయ్యారు సీఎం రేవంత్ రెడ్డి. తమ ప్రభుత్వం గేట్లు తెరిస్తే బీఆర్ఎస్ లో కేసీఆర్, కేటీఆర్, హరీష్ తప్ప ఎవరూ మిగలరని హెచ్చరించారు. ఈ పార్లమెంటు ఎన్నికల్లో 14 ఎంపీ సీట్లు గెలవబోతున్నామని ధీమా వ్యక్తం చేశారు. మణుగూరు ప్రజా దీవెన సభలో పాల్గొన్న రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ అవినీతిపై తీవ్ర విమర్శలు చేశారు. బీఆర్ఎస్ బీజేపీ కుమ్ముక్కైంది. ఇవాళ వాళ్ళిద్దరు ఒక్కటై కాంగ్రెస్ ను ఓడించాలని కుట్రలు చేస్తారు. బీజేపీలు 9 సీట్లు ప్రకటించారు. బీఆర్ఎస్ వాళ్ళు ఆ సీట్లలో అభ్యర్థులను ఎవరిని ప్రకటిస్తలేరు. ఎందుకంటే వాళ్ళు పోయి ప్రచారం చేసుకోవాలి. బీఆర్ఎస్ వాడు కూడా 4 సీట్లు ప్రకటించాడు. ఆడ కూడా బీజేపీ వాడు టికెట్లు ప్రకటిస్తలేడు. వీళ్ళ అవగాహన ఎట్లుందో చూడండి. ఒకవేళ నేను అనుకుంటే గేట్లు తెరిస్తే కేసీఆర్ నువ్వు, నీ అల్లుడు, నీ ఇంటోళ్ళు తప్ప మొత్తం కాంగ్రెస్ పార్టీ కండువ కప్పుకొని ఇందిరమ్మ రాజ్యాన్ని కాంగ్రెస్ ప్రభుత్వానికి అండగా నిలబడతారు. అంతకుముందు ఇందిరమ్మ ఇండ్ల స్కీమ్ ను లాంఛనంగా ప్రారంభించారు సీఎం రేవంత్ రెడ్డి. నియోజకవర్గానికి 3,500 ఇండ్లు ఇవ్వబోతున్నామని, మొత్తం 4.5 లక్షల ఇండ్లు నిర్మించి ఇస్తామన్నారు. దీనికోసం 22,500 కోట్లు కేటాయించారు. ఖమ్మం ప్రజలు బీఆర్ఎస్ ను ఏనాడు విశ్వసించలేదన్న రేవంత్ 100 మీటర్ల గోతిలో బీఆర్ఎస్ ని పొందబెట్టారని ఆరోపించారు. ఇవాళ మీ అందరి సమక్షంలో దేశానికి ఆదర్శంగా ఉండే నిర్ణయం ఇందిరమ్మ ఇండ్లు 4,50,000 ఇండ్లు 22,500 కోట్ల రూపాయలతోని పేదవాళ్ళు ఆత్మగౌరవంతో బ్రతికే కార్యక్రమం ఇవాళ మీ కళ్ళ ముందు ఇందిరమ్మ ఇండ్ల కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నాం. ఇది గొప్ప కార్యక్రమం, పేదవాళ్లకు న్యాయం జరిగే కార్యక్రమం. గత సర్కార్ చేసిన అప్పులతో రాష్ట్రానికి ఇబ్బందులు ఉన్న పేదలకు సంపద పంచే కార్యక్రమాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఆపబోమన్నారు డిప్యూటీ సీఎం భట్టి. బీఆర్ఎస్ సర్కార్ హౌసింగ్ శాఖను నిర్వీర్యం చేసిందని మండిపడ్డారు ఉత్తమ్. వాళ్ల బూట్లు వీళ్ల బూట్లంటూ తప్పుడు కూతలు కూస్తున్న కేటీఆర్, మీ తండ్రి కేసీఆర్ ఎవరి బూట్లు పట్టుకుని ఎదిగొచ్చారో చెప్పాలని ప్రశ్నించారు సీతక్క. కొట్లాడి మనం తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నాం. సంపదంతా దోపిడికి గురవుతోంది. దోపిడికి గురి కాకుండా సంపదని ప్రజలకే పంచుతామని 6 గ్యారంటీలను మేము ప్రకటించాం. అయ్యా, మేము ప్రకటించింది ప్రజల కోసం, పేదల కోసం. సంపదను పెంచుతాం, ప్రజలకు పంచుతామని చెప్పాం. బరాబర్ ప్రజలకి పంచుతాం. మీరు అడ్డం చెప్పినా మేము పంచే కార్యక్రమాన్ని ఆపమనేది మాత్రం చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. గత అనుభవంతో మనం చేస్తున్న హౌసింగ్ శాఖని బలపరిచి రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గంలో మనం అనుకున్న టార్గెట్ ప్రకారం 3,500 ఇళ్లు కట్టిస్తే తప్పనిసరిగా కట్టియాలి. కాంగ్రెస్ పార్టీకి, కాంగ్రెస్ ప్రభుత్వానికి తిరుగుండదని చెప్పి నేను మనవి చేస్తున్నాను. ఇవాళ సీఎం రేవంత్ రెడ్డిని పట్టుకొని మరి వాళ్ళ బూట్లు వీళ్ళ బూట్లు అని తప్పుడు కూతలు కూస్తున్న కేటీఆర్, నీ పేరు ఎవరి పేరో చెప్పవయ్యా తారక రామారావు గారు. నువ్వు ఎవరి పేరు పెట్టుకున్నావో చెప్పు. ఇవాళ నీ తండ్రి ఎవరి బూట్లు నాకు ఎదిగొచ్చిండో చెప్పు. ఆంధ్ర వాళ్ళు హైదరాబాద్లో ఉంటే మరి వాళ్ళ అరికాలను ముళ్ళు గుచ్చితే నోటితో తీస్తా అన్నది మీరు కదా, మీ మూతులు వాళ్ళ కాళ్ళ కాడ పెడతా అన్నది మీరు కదా నేను అడుగుతున్నా. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి. స్వామివారి బ్రహ్మోత్సవాల సందర్భంగా సతీ సమేతంగా నారసింహుడికి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబరాలు సమర్పించారు. నారసింహుడి మూల విరాట్ కు ప్రత్యేక పూజలు చేశారు సీఎం. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, ఉమ్మడి నల్గొండ జిల్లాలకు చెందిన మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమట్ రెడ్డి, ప్రజా ప్రతినిధులు, అధికారులు సీఎం వెంట ఉన్నారు. అంతకుముందు భద్రాచలం ఆలయాన్ని సందర్శించారు సీఎం రేవంత్ రెడ్డి. ఆలయ అర్చకులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. ఆ తర్వాత స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. రాములోరి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు.